కమిషన్ కలిసింది వైసీపీ నేతల బృందం ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు వైసీపీ నేతలు వినతి పత్రం అందించారు. ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేశారన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం దిగజాడు రాజకీయాలు చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కిడ్నాపులు చేయడానికి దాడులు చేయడానికి వెనకాడడం లేదన్నారు. ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇలాంటి చర్యలేంటని హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు అమలు చేయడం లేదని అన్నారు. ఏపీలో అక్రమాలకు వంతపాడుతున్న అధికారులందరూ చేసిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు. తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఎప్పటికప్పుడు మా అన్ని విషయాల్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ రాత్రి నుంచి నిన్న జరిగినటువంటి పరిణామాలు, కార్పొరేటర్ల బస్సుల మీద దాడి చేయడము, అలాగే ఇతర ప్రాంతాల్లో దౌర్జన్యం చేయడము, ప్రలోభాలు పెట్టడము, ఆఖరికి ఏ స్థాయికి దిగజారంటే పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కూడా కిడ్నాప్ చేశారనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా అని అర్థం కానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. 3 రోజులుగా చేస్తున్నటువంటి దౌర్జన్యం కానీ, అరాచకం కానీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా, కూని అయిపోయిందా, తెలుగుదేశం ప్రభుత్వం చెరపట్టిందా అని